పల్నాడు జిల్లాలో పోలీస్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్నికల్లో హింస తర్వాత పల్నాడులో అలర్ట్ ప్రకటించిన పోలీసులు గ్రామాన కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. పలు గ్రామాల్లో మారణాయుధాలపై కూడా ఫోకస్ పెట్టారు. కౌంటింగ్ కోసం అదనంగా మరికొంతమంది పోలీస్ బలగాలు రానున్నాయి. కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. పల్నాడు జిల్లాలో పోలీస్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్నికల్లో హింస తర్వాత పల్నాడులో అలర్ట్ ప్రకటించిన పోలీసులు గ్రామాన కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం పల్నాడు నుంచి మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ. గడిచిన 12 రోజులుగా చూసుకుంటే అంటే పోలింగ్ జరిగిన 13వ తేదీ నుంచి ఈ రోజుకి 25వ తేదీ, ఈ గడిచినటువంటి 13 రోజులు కూడా పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్ కొనసాగుతూనే ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పటికి కూడా కవింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. గ్రామాల్లో అయితే ముఖ్యంగా 2 రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రతి చోట కూడా ఏదో ఒక సమస్య తలెత్తి ఉంది. ప్రస్తుతానికైతే పోలీసుల పహారా కొనసాగుతున్న నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు కొంత తగ్గాయి, ఘర్షణ వాతావరణం కొంత తగ్గింది. కానీ ఎన్నికల కౌంటింగ్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ మళ్లీ తిరిగి ఏజెంట్లను నియమించుకోవటం, ఇతరత్ర కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీస్ శాఖ చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తోంది. ఎందుకంటే పోలింగ్ ముగిసిన తర్వాత ఏర్పడినటువంటి ఘర్షణల నేపథ్యంలో కౌంటింగ్ సెంటర్లకు పరిమితంగా మాత్రమే ఎవరైతే ఏజెంట్లను పెట్టుకుంటారో ఆ ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు అనుమతిస్తారు. అదేవిధంగా ఆ కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అనేది చాలా పకడ్బందీగా అమలు చేస్తారు. ఎందుకంటే కౌంటింగ్ కేంద్రాల వద్దకు గుంపులుగా ప్రజలు రావటం కానీ ఇతరత్ర వ్యవహారాలు కానీ ఉంటే మళ్లీ 2 వర్గాలు పోగవటం, 2 వర్గాలు మళ్లీ ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్లు, దాడులు చేసుకోవడం వంటి వ్యవహారాలనే వస్తాయి. ఈ నేపథ్యంలో ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థి సూచించినటువంటి ఏజెంట్ను అదేవిధంగా కౌంటింగ్ కేంద్రం దగ్గర తీసుకొని రావటం, వాళ్ళు కేవలం పెన్ను పేపర్తో మాత్రమే రావాల్సి ఉంటుంది. ఇలా పకడ్బందీగా చర్యలు పక్కన చేస్తూనే ఇంకో పక్కన గ్రామాల్లో కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తూ ఉన్నారు. మనకి పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు ఆ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మాచర్ల కానీ, గురజాల కానీ, సత్తెనపల్లి లాంటి గ్రామాల్లో నియోజకవర్గాల్లో కానీ గ్రామాన అంటే సబ్ డివిజన్ సత్తెనపల్లి సబ్ డివిజన్ కానీ, గురజాల సబ్ డివిజన్ కానీ, నరసరావుపేట సబ్ డివిజన్ కానీ, ఈ 3 సబ్ డివిజన్లలో జిల్లా కేంద్రం బేస్ చేసుకుని మొత్తంగా ప్రతి ఒక్క చోట కార్డన్ సెర్చ్లు చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే అనుమానిత వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవటం, అదేవిధంగా ఏమైనా ఆడ మారణాయుధాలు ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవటం, తద్వారా ఏంటంటే బైండ్ ఓవర్ కేసులు కూడా పెద్ద ఎత్తున పెడతా ఉన్నారు. గతంలో ఏదైతే బైండ్ ఓవర్ కేసులను ఉల్లంఘించారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం, కోర్టు ద్వారా వాళ్ళ మీద ఫైన్లు వేయించడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇప్పటికే పరారైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ కేసుల్లో ఉండి ఎన్నికల ఘర్షణల కేసుల్లో ఉండి పరారైపోయినటువంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళని కమ్యూనికేషన్ ఆధారంగా అంటే సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కానీ లేదంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బంధువుల్ని ఒప్పించి మరీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయించడం, తద్వారా ఏంటంటే ఎన్నికల కౌంటింగ్ అనేది సజావుగా జరగాలి. ఎన్నికల పోలింగ్ డే సందర్భంగా తలెత్తినటువంటి ఘర్షణ వాతావరణం కౌంటింగ్ డే రోజు ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో అనేటువంటి నినాదంతో పోలీస్ యాక్షన్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో అంటే ఓ పక్కన పల్నాడు ప్రాంతం కానీ, అనంతపురం కానీ, తిరుపతి కానీ ఇలాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చెలరేగినటువంటి ఘర్షణ నేపథ్యంలో ప్రధానంగా పల్నాడు లాంటి ప్రాంతంలో నాయకుల మధ్య కూడా విద్వేషాలు రగిలాయి. అదేవిధంగా పెద్ద ఎత్తున కేసులు కూడా నమోదవుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా ఈ రోజు లేదా రేపు 1-2 రోజుల్లోనే ఈ ప్రాంతంలో కూడా పర్యటించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే స్ట్రాంగ్ రూముల్లో తీసుకున్నటువంటి జాగ్రత్తలు, అక్కడ ఈవీఎంలు భద్రపరిచినటువంటి విధానం, అదేవిధంగా అక్కడ ఎవరైనా అనుమానిత వ్యక్తులు కానీ ఇతరత్ర ఏమైనా వ్యవహారాలు ఉన్నాయనేది ఎన్నికల కమిషన్ స్వయంగా పర్యవేక్షించాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. అది ఇప్పటికైతే స్కెడ్యూల్ బయటికి చెప్పలేదు, అంటే ఎప్పుడు వస్తారనేది. బహుశా ఈ రోజు రేపు ఆ స్కెడ్యూల్ చూసి వీలైనంత త్వరగా అంటే పల్నాడు ముందుగా పర్యటిస్తారా లేదా రాయలసీమలో పర్యటిస్తారా అనేది ఒక సందిగ్ధం ఉంది. కానీ పర్యటన అయితే ఖచ్చితంగా కొనసాగుతుంది అనేది స్పష్టమవుతుంది. థ్యాంక్ యూ కృష్ణ.